అందరికీ నమస్కారం అండి. నేను ఇంతవరకు నా ఛానల్‌లో పాటలు పాడుతుండేదాన్ని. ఇప్పటికి ముందు కూడా పాడతాను. కానీ ఇంతవరకు పాడిన పాటలన్నింటినీ మీరు ఎంతో ఆదరించారు, అలరించారు. ఇప్పుడు నేను మీతో కొన్ని గొప్ప గొప్ప చరిత్రలని వచన రూపంలో మీతో పంచుకోవాలని, ఆ గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా చెప్పాలని, అలాగే ఇందులో కొన్ని అనుభవాలను కూడా జోడించాలని చెప్పి ప్రయత్నం ప్రారంభించాను. దీన్ని కూడా మీరు విని ఆదరిస్తారని ప్రార్థిస్తూ గోదా చరితాన్ని ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకోయే చరిత్రం గోదా చరితం. ఇప్పుడు గోదా చరిత్రలోకి వెళ్ళే ముందర అసలు గోదాదేవి ఆవిర్భావానికి ముందు జరిగిన కథ తెలుసుకోవాలి మనం. ముందు జరిగింది ఏమిటంటే, ఒకరోజు లక్ష్మీనారాయణులు వైకుంఠంలో ఆనందంగా ఉన్నారట. ఉన్న సమయంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తిని అడిగిందిట, స్వామి, జగన్నాటక సూత్రధారి తండ్రి, మీరు ఎంతో ఆనందంగా ఆదరిస్తూ ఉంటారు కదా అందరినీను. భక్తులు తపస్సు చేసే వాళ్ళందరికీ కూడా ఎన్నో వరాలు ఇస్తుంటారు. అలాంటిది ఎంతో కాలంగా మనకి సేవ చేస్తున్నటువంటి గరుత్మంతుడిని ఎప్పుడు కూడా ఆయనకి ఏం కావాలి అని ఎప్పుడు అడగలేదు మీరు. అలాగే అతనికి ఏవి కూడా మనం ఇవ్వలేదు అని చెప్పిందిట. అనేసరికి స్వామి ఆవిడ కేసు చూసి, అవును సుమి, నేను ఇంతవరకు గమనించలేదు. ఆలస్యం అయితే అమృత విషం అంటారు కదా, అందుకని వెంటనే మనం గరుడుని అనుగ్రహిద్దామని చెప్పి గరుడా అని పిలిచాట. వెంటనే గరుత్మంతుడు వాయువేగంతో వచ్చాడు. వచ్చి, స్వామి ఏమిటి మీ ఆజ్ఞ, నేను మీకు ఎలా సహాయపడగలను, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని చెప్పి అమరికగా కూర్చున్నట్ట. ఆసీనం కండి, నేను తీసుకెడతానని అంటే అమ్మవారు కొంచెం కోపంగా చెప్పిందిట, గరుడ ఎప్పుడు కూడా స్వామి భక్తి తప్పితే స్వభక్తి లేదా నీకు, నీ గురించి నువ్వేమీ అడగవా అని అడిగిందిట. అడిగితే, అమ్మ నాకు అనాయాచితంగా ఈ యొక్క సేవా భాగ్యాన్ని ప్రసాదించాడు స్వామి, అలాంటి భాగ్యం ఉండగా నాకు ఇంకేం కావాలి తల్లి అన్నట. అంటే అలా కాదు, నీ గురించి కూడా ఏదైనా అడిగిందిట. అనేసరికి గరుడు కొంచెం సేపు ఆలోచించాట. ఈ కొంచెం సేపట్లోనే ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చిందిట. వెంటనే కళ్ళు తెరిచాట. కళ్ళు తెరిచిన వెంటనే అడుగునైనా అందిట. అంటే నా మనసులో ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు ఈ ఆలోచన. అలాంటిది ఈ క్షణంలో నాకు ఈ మనసులో మెదిలింది మాత్రమే మీకు చెప్తున్నాను, నన్ను మీరు కోపగించుకోకండి అన్నట్ట. అనేసరికి పర్వాలేదు చెప్పన్నట్ట విష్ణుమూర్తి. అనేసరికి ఆయన చెప్పాట, తండ్రి, నీకు నేను కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలని కోరిక మెదిలింది నా మనసులోను. ఇది ఇంతవరకు నాకు ఎప్పుడూ జరగలేదు. అలాంటిది ఇప్పుడు ఈ క్షణంలో జరిగింది అంటే, జగన్నాటక సూత్రధారివి కదా నీవేదో చేయదలుచుకున్నావు, అందుకని నీ లీలా వినోదానికి నేను పాత్ర వహించవలసి ఉంటుందేమో అన్నట్ట. అంటే ఆయన క్రీగంట అమ్మవారి కేసు చూసి నవ్వుతున్నట్ట. అంటే ఆవిడందిట, అయితే నాకు మళ్ళీ సవితిపోర తప్పదన్నమాట అందిట. కొంచెం బుగ్గలు ఎర్రబడ్డాయి కోపం ప్రదర్శిస్తూ. అంటే లేదు దేవి, ఏది అవతారం అయినా కానీ నా నిత్యానుపాయనివి నీవే కదా, నీవు లేకుండా నేనేం చేయగలను అన్నట్ట. అంటే అవును స్వామి, నాకు ఆ విషయం తెలుసు. మీరు ఏ అవతారం తీసుకున్నా కానీ నా అంశే కదా మీకు భారీగా వచ్చేది, అంచేత నాకు అలాంటి తేడా ఏం లేదందిట. అనుగ్రహించండి వరాన్ని అందిట. అనేసరికి తథాస్తు అన్నట్ట శ్రీ మహావిష్ణువు. వెంటనే తమిళనాడులోని విల్లుపుత్తూరులో శ్రీ విష్ణు చిత్తూరు గారు జన్మ తీసుకున్నాడనమాట. ఈయన విష్ణు చిత్తూరుగా జన్మ తీసుకున్న ఈయన చిన్నతనం నుంచి కూడా దైవభక్తి ఎక్కువ, విష్ణుభక్తి ఎక్కువ. అలాగే పూతోటలు పెంచుతున్నట్ట. పూతోటలు పెంచడం, వాటిని పెంచి పెద్ద చేసి ఆ పువ్వులన్నీ కోసి బుట్టలతోటి పట్టుకెళ్ళి స్వామికి అక్కడ ఆ ఊరిలో ఉన్నటువంటి వటపత్ర సాయికి సమర్పిస్తుండేవట. ఇలా ఉండగా ఆయన కొంచెం పెరిగి పెద్దవాడు అవుతున్న కొద్దీ మాలలు అల్లడం నేర్చుకున్నాడు. ఈ మాలల్ని ఎంతో అందంగా అల్లేవాట. పైగా అల్లి స్వామికి చిట్టి చేత ఫస్ట్గా చిన్నప్పుడైతే ఆయన పువ్వులు మాత్రం ఇచ్చాడు. తర్వాత మాలలు ఇవ్వడం ప్రారంభించాడు. ఈ మాలల్ని స్వామికి అలంకరిస్తుంటే కొంతకాలం అయ్యేసరికి నువ్వే అలంకరించన్నట్ట.
అనేసరికి ఈయన ఆ స్వామిని పువ్వులతో అలంకరించడం, ఆ పూమాలలతోటి ఆయన్ని అలంకరించడం, ఇవన్నీ చాలా పొందికగా చేసేవాట. ఇది చూస్తూ అక్కడున్న ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కూడాను ఆయన చేసే అలంకార పద్ధతిని, ఆ అలంకారం తర్వాత స్వామి యొక్క దివ్య దర్శనాన్ని చూసి పొంగిపోతూ ఉండేవారట. పొంగిపోతూ స్వామిని ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు విష్ణు చిత్తులు చేసే అలంకారం చూడాలి, ఆ తర్వాత స్వామిని చూడాలి, ఆ తర్వాత ఇంటికి రావాలి. ఇదే వాళ్ళ దినచర్య. అలాగే రోజంతా కూడా ఈ విష్ణు చిత్తుడి అలంకారం గురించే చర్చించుకుంటూ ఉండేవారట. ఇది ఆ నోట వ్యాపించి మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటి నుంచి కూడా వచ్చి ప్రజలు చూస్తుండేవారట. ఇది ఆ గుళ్ళో అంతకుముందే ఉన్నటువంటి పూజారులందరికీ కూడా కిట్టట్లేదుట. వీళ్ళందరూ అనుకుంటున్నారట, ఈ విష్ణు చిత్తుడు వచ్చినప్పటి నుంచి మన మాట చెల్లట్లేదు, ఊళ్ళో కూడా మనకి ఇంతవరకు ఉన్న పేరంతా పోయింది. ఇప్పుడు చూసినా కానీ విష్ణు చిత్తుడి మాట తప్పితే మన మాట అసలు ఎవరు చెప్పుకోవట్లేదు. ఎలాగైనా కానీ విష్ణు చిత్తుడిని బయటికి పంపించేయాలనుకున్నారట. అందులో బలంగా కోరుకున్నవాడు అనంత శర్మ అనే ఒక పూజారి ఎక్కువగా కోరుకుంటున్నాడు. ఆయనకి అసలు ఇష్టం లేదు ఇతన్ని పొగడ్డం కానీ ఇతన్ని విష్ణు చిత్తుడిని చేరతీయడం. ఇలా నడుస్తుండగా ఈ విష్ణు చిత్తుడు ఒక నియమాన్ని పాటిస్తున్నాడు. ఏమిటి అంటే, యుక్త వయసుకు వచ్చాడు కానీ ఈయన బ్రహ్మచర్యం, నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాను, కేవలం నేను విష్ణు పూజ తప్పితే నేను ఎలాంటి వివాహ సంసార బంధాల్లో చిక్కుకోను అని చెప్పి ఒక నియమాన్ని పెట్టుకున్నట్ట. అదే పాటిస్తూ ఇలా ఉండగా చాలా చుట్టుపక్కలంతా కూడా ఈయన చాలా పేరు వచ్చింది. చాలా ఆనందంగా ఆయన రోజు మాలలు అల్లుతున్నాడు, చేస్తున్నాడు, భగవంతుడి పూజ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంక గోదా ఆవిర్భావం జరగాలి. ఈ ఆవిర్భావానికి ముందర శ్రీరంగనాథుడు ఒక యతీంద్రుడి రూపంలో ఆ గుడికి వచ్చాట. గుడికి వచ్చి లోపలికి వెళ్ళి రంగసాయిని దర్శించుకుని ఈ లోపు ఏమైంది అంటే, ఆ రోజు ఉదయాన్నే ఆ వెలుగుతున్న అఖండ దీపం ఒకసారిగా ఆగిపోయిందిట. ఆరిపోయేసరికి అక్కడ గాలి లేదు, ఏం లేదు. ఒక్కసారిగా వెలుగుతున్న దీపం ఆరిపోయేసరికి వీళ్ళందరూ భయపడ్డారట. అయ్య బాబోయ్, ఊరికి ఏదో ప్రమాదం జరగబోతోంది, ఏదో విపత్తు రాబోతోంది, అందుకే ఇలాంటిది జరిగింది అని చేత మనం ఎలా ఈ విపత్తు నుంచి తప్పించుకోవాలి అనుకుంటున్న సమయంలో ఈ యతీంద్రులు వచ్చి స్వామిని దర్శించి వెనక్కి తిరిగేసరికి అసలే స్వామి కదా, ఆయన రూపం మార్చినా కానీ ఆయన తేజస్సు తగ్గదుగా. అందుకని ఆయన తేజస్సును చూసి వీళ్ళు అనుకున్నారట, ఈయన ఎవరో గొప్ప స్వామిలా ఉన్నారు, ఈయన అడుగుదామని చెప్పి, స్వామి మాకు ఇలాంటి అనర్థం వచ్చింది, మీరు దీనికి ఉపాయం ఏదైనా చెప్పగలరా, ఈ తరుణోపాయం మేము విపత్తు నుంచి తప్పించుకోవాలన్నారట. అనేసరికి ఆ స్వామి, నా పేరు భరద్వాజ యతీంద్రులు అంటారు, నేను వైష్ణవ దేవాలయాలన్నీ కూడా 108 దేవాలయాలు ఉంటాయి, అందుకని అవన్నీ దర్శించుకుంటూ మీ విల్లుపుత్తూరులో ఉన్నటువంటి ఈ వటపత్ర సాయిని దర్శించుకోవడానికని ఇలా వచ్చాను. నేను బదరికాశ్రమంలో ఉంటాను నేను అని చెప్పి దాని గురించి పరిచయం చేసుకుని తర్వాత ఇప్పుడు ఆయన చెప్తున్నారట, నాకు ఒక విషయం అర్థమైంది, మీలో విష్ణు చిత్తుడు అంటే ఎవరు అని అడిగాట. ఆయన అడిగిన వెంటనే అప్పుడే పువ్వుల బుట్టతోటి మందిరంలోకి ప్రవేశిస్తున్నటువంటి విష్ణు చిత్తుడు, స్వామి నేనే అన్నట్ట, నేనే విష్ణు చిత్తుడు అంటే అన్నట్ట. ఓహో నీవేనా అన్నట్టు ఈయన అని, ఈ అనర్థాన్ని నువ్వు వివాహం చేసుకోలేదు కదా అన్నట్ట. అవును స్వామి అన్నట్ట. ఈ అఖండ దీపం ఆరిపోవడానికి నువ్వు వివాహం చేసుకోవడం, నీ బ్రహ్మచర్యమే అడ్డంగా వచ్చింది, అందుకే స్వామి కోపించి నీ పూజని స్వీకరించడం ఇష్టం లేక ఇలా చేశాడు, అది నీకు తెలియచెప్పడం కోసం ఇలా చేశాడన్నట్ట. ఈయన ఒకసారిగా హతాశుడైపోయాట. ఇదేంటి, నా పూజలో ఏ లోపం చేస్తున్నాను, నేను ఎంతో భక్తిగా పువ్వులు తీసుకొచ్చి ఆయన్ని స్వామిని మనస్ఫూర్తిగా నేను ఆయన్ని చాలా అలంకరించుకుంటాను, శ్రద్ధగా అలంకరించుకుంటాను, ఆయనకి జరగవలసిన కైంకర్యాలన్నీ కూడా నిష్ఠగా చేస్తాను నేను, అలాంటిది నా భక్తిలో ఏం లోపం వచ్చింది అన్నట్ట. నాయనా నీ భక్తిలో ఏం లోపం లేదు, కానీ నీ బ్రహ్మచర్యం వలన మాత్రమే లోపం కనిపిస్తుంది అన్నట్ట. ఆయన అన్నట్ట, ఇది మరీ బాగుందండి, బ్రహ్మచర్యం నా వ్యక్తిగత విషయం అది, అలాంటప్పుడు స్వామికి నేను బ్రహ్మచారిని అయితే ఏముంది, సంసారిని అయితే ఏముంది, బ్రహ్మచారులు తరించిన వాళ్ళు లేరా? ఆ రోజున శ్రీరాముడిని పట్టుకుని హనుమ బ్రహ్మచారి అయినా కానీ హనుమ తరించట్లేదా? అలాగే నారద తుంబుర్లు బ్రహ్మచారులు కదా, మరి వాళ్ళందరినీ కూడా స్వామి అనుగ్రహిస్తున్నాడు కదా, మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు అనుగ్రహించరు అన్నట్ట. ఓహో అయితే నువ్వు వాళ్ళంత వాడివంటావా అన్నట్టు ఈయన
అంటే నేను వాళ్ళంత వాడినని చెప్పట్లేదు, కానీ నేను తరించిన వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. నా బ్రహ్మచర్యాన్ని నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నట్ట. అయితే నువ్వు స్వామి పూజకి అర్హుడు కాదని ఈయనన్నట్ట. అనేసరికి ఈలోపు అక్కడ కూర్చుని చూస్తున్నటువంటి స్త్రీలందరూ అన్నట్ట, స్వామి మీరు చెప్పిన దాంట్లో ఎంతవరకు భగవత్ సంకల్పం ఉందో మాకు తెలియదు, కానీ మాకు తోచింది మనం చెప్తున్నాము. ఏంటంటే ఈయన విష్ణు చిత్తుడు ఆలయానికి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన స్వామిని ఎంత భక్తిగా అలంకరిస్తాడో మేము చూస్తున్నాం. మేము ఆయన అలంకారం, ఆ పుష్పాలంకారం చూడడానికే మేము ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు అలంకారం చూద్దాం, అలంకారం తర్వాత స్వామి యొక్క వైభవాన్ని చూడడానికి మేము కళ్ళ నిండా నింపుకుని అది మేము ఇంటికి పెడతాం. మేమే కాదు, దేశ దేశాల నుంచి చూడ్డానికని చెప్పి వస్తున్నారు జనాలు. అలాంటిది మీరు ఇలా అని విష్ణు చిత్తుని అవమానించడం మాకు చాలా ఇబ్బందిగా ఉందన్నారట. మీరు ఇంకొకసారి ఆలోచించండి అన్నట్ట. ఆలోచించండి అనేసరికి యతీంద్ర గారు అన్నట్ట, సరే అయితే పూజారులందరికీ తిరిగి, అయితే సరే నేను చెప్తున్నది వినండి, ఈయన 10 రోజులు గడివిస్తున్నాను. ఈ చెప్తున్న స్త్రీలందరి మాట నాకు అమ్మవారి మాటగా అనిపిస్తోంది. అమ్మవారు ఒకవేళ వీళ్ళ నోటి ద్వారా పలికించిందేమో. సరే ఆ విషయాన్ని ఎందుకు కాదనాలి, అందుకని మనం 10 రోజులు ఈయనకి గడువిద్దాం. ఈ 10 రోజుల్లో ఈయన వివాహం చేసుకున్నాడా సరే పూజారిగా ఇక్కడ కొనసాగుతాడు, లేదు స్వామి పూజకి అనర్హుడని చెప్పి ప్రకటించేయండి అని చెప్పాట. చెప్పేసరికి ఎప్పుడైతే ఈయన వత్తాసు వాళ్ళకి మద్దతు దొరికిందో వీళ్ళందరూ కూడా, ఈ పూజారులందరూ విష్ణు చిత్తుని బయటికి గెంటేసరికి ఈయన ఏడుస్తూ ఇంటికి వచ్చాట. నిద్ర లేదు, ఆహారం లేదు, ఏమీ లేదు, అలా కూర్చుని ఏడుస్తున్నాట. రోజంతా ఏడ్చాడు. మళ్ళీ తెల్లారిన వెంటనే ఆయన స్వామికి కావాల్సిన పువ్వులన్నీ ఏరడానికి, తులసి దళాలు కోయడానికి అని చెప్పి వెళ్ళాట. వెళ్ళేసరికి ఆశ్చర్యం, అక్కడ తులసి వనం గుబురుగా కొంత చోట తులసి మొక్కలు వేశాడు. అవన్నీ వనంగా పెరిగిపోయింది. ఆ వనంలో పువ్వులు పరిచి, ఆ పువ్వుల మీద చక్కటి పువ్వులట, ఆ పువ్వుల మీద ఒక ముద్దులొలికే ఒక బాలిక అక్కడ కనిపిస్తుందిట. కనిపిస్తుంటే ఈయన ఆశ్చర్యపోయాడు. ఇంత అందమైన ఇంత చిన్న పిల్లని ఈ పువ్వుల మీద పడుకోబెట్టి ఇక్కడ వనంలో ఎవరు వెళ్ళిపోయారా అని చెప్పి చుట్టూ చూశాట. అక్కడ ఎవ్వరూ లేరు. ఆ పిల్లని గమ్ముని చేతిలోకి తీసుకుని హృదయానికి అత్తుకున్నాడు. చిన్న పిల్ల కదా, అత్తుకుని ఇంత అందమైన ఇంత చిన్నపిల్ల ఇంత ముద్దులొలుకుతోంది, ఈ ముగ్ధ మనోహరమైనటువంటి బాలికి ఎవరి పిల్ల అయి ఉంటుందా అని చెప్పి అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని చూశాడు, పిలిచాడు. ఎవ్వరూ పలకలేదు. పలకకపోతే గబగబా పిల్లని తీసుకుని ఊరంతా తిరిగి ఆడవాళ్ళందరినీ అడుగుతున్నాడు, ఈ పిల్ల మీ పిల్ల అని. ఎవ్వరూ మా పిల్ల కాదు అని చెప్తున్నారు. చెప్తూ ఉంటే ఈయన అనుకున్నాడు, ఎవరో బయట నుంచి ఎవరో ఈ మందిరానికి వచ్చి ఉంటారు, వాళ్ళు మర్చిపోయారు, ఈ పిల్లని ఇక్కడ పడుకోబెట్టామని మర్చిపోయి వెళ్ళిపోయి ఉంటారు. అయినా కాకపోయినా ఇంత అందమైన పిల్లని ఎలా మర్చిపోయారు వాళ్ళు అనుకుంటూ గుళ్ళోకి తీసుకెడదాం, అసలు గుళ్ళో చూపిద్దాం ఈ పిల్ల ఎవరో అని చెప్పి ఆ పిల్లని తీసుకుని గుళ్ళో పెడుతున్నట్ట. పెడుతుంటే అప్పటికే ఈయన మీద అసూయతో ఉన్నటువంటి అనంతశర్మ అనుకుంటున్నట్ట, ఓహో ఈ విష్ణు చిత్తుడు ఇంతవరకు నేను బ్రహ్మచారిని, ఆజన్మ బ్రహ్మచారిని అని చెప్పి ప్రకటించుకుంటూ ఈ పూజలు కైంకర్యాలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. ఇప్పుడేమో యతీంద్రులేమో నువ్వు కుదరదు, వివాహం చేసుకుంటే కానీ కుదరదు అన్నాడని చెప్పి ఎక్కడో గుట్టుగా సంసారం చేస్తున్నటువంటి ఆ పిల్లని, తన సొంత పిల్లని తీసుకొచ్చి ఇప్పుడు అందరి ముందర బట్టబయలు చేయబోతున్నాడని చెప్పి అంటున్నట్ట. అంటుంటే ఆ మాట విన్న ఈ విష్ణు చిత్తుడు చెప్తున్నట్ట, అనంతశర్మ నేను దైవ సాక్షిగా చెప్తున్నాను, ఈ పిల్ల నా పిల్ల కాదు, నాకు అసలు ఈ పిల్ల ఎవరో కూడా తెలియదు. ఈ పిల్ల నా తులసివనంలో పువ్వుల మధ్యలో ఇలా పెట్టింది, దొరికింది. నేను ఇక్కడ ఎవరైనా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా అక్కడ పెట్టారేమో అని చెప్పి అడుగుదాం, ఎవరికైనా తెలిసేమో ఈ పిల్ల గురించి అని చెప్పి అడుగుదామని వచ్చాను అని చెప్పి ఆ పిల్లని చూపిస్తున్నట్ట. చూపిస్తుంటే ఈ అద్భుతం, ఈ వచ్చిన సందర్భం, ఈ పిల్ల వచ్చిన సందర్భం, ఈయన గుళ్ళోకి వచ్చిన సందర్భం, అక్కడ ఒక అద్భుతం జరిగింది. గర్భాలయంలో ఉన్నట్టు స్వామి దగ్గర ఉన్నటువంటి అఖండ దీపం ఒక్కసారిగా ప్రజ్వలనమైందిట. ఆ తనంత తానుగా ప్రజ్వలించేసరికి చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారట. అందరూ ఒక్కసారిగా స్వామి నామాన్ని జపిస్తూ విష్ణు చిత్తుడికి జై కొడుతున్నారు. కొడుతుంటే యతీంద్రుల వారు చూశారట, ఓహో స్వామి నిన్ను కరుణించాడయ్యా విష్ణు చిత్త, ఎందుకంటే విష్ణు నువ్వు చేసింది తప్పు కాదని ఆయనకు అర్థమైంది. అందుకని నిన్ను కరుణించి నీకు ఆ బాలికని ఆనాడు జనక మహారాజు గారికి సీతమ్మ దేనిని ఎలా అయితే ఇచ్చాడో ఈ రోజున అలాగే నీకు బాలికని ప్రసాదించాడు. అందుకని నువ్వు ఆ బాలికని నీ సొంత కూతురుగా పెంచుకుని ఆ అమ్మాయిని పెద్దదాన్ని చెయ్యి అని చెప్పి
నువ్వు నీ కైంకర్యాలు, నీ పూజా విధానం అంతా కూడా నువ్వు మళ్ళీ కొనసాగించవచ్చు అని చెప్పి ఆ యతీంద్రుల వాళ్ళు వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన వెంటనే ప్రజలందరూ కూడా అమ్మయ్య విష్ణుచిత్తుడికి దొరికిన ఆ బాలిక అయోనిజుగా దొరికింది, ఆ పిల్ల ఎంత అదృష్టవంతురాలో, విష్ణుచిత్తుడు ఎంత అదృష్టవంతురాలో అని చెప్పి వేణోళ్ళ పొగుడుతున్నారట. ఆ రోజున పాల్గొన మాసం పుష్యమాసంలో పాల్గొని నక్షత్రంలో కర్కాటక లగ్నంలో ఆ పిల్ల జన్మించిందనమాట. ఆ పిల్లని స్వామివారి ముందర ఉంచి ఆ పిల్లకి అందరి సమక్షంలో గోదా అని పిలుచుకున్నట్ట. గోదాదేవి అని ఆ రోజు నామకరణం చేసుకున్నాడు. చేసుకుని ఆ పిల్లని అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు. ఇంకెంత అంటే ఆ పిల్లకి చాలా తండ్రి అంటే ఎలా ఉండాడో, తండ్రి అంత ముద్దుగా చేసుకుంటున్నాడు, చూస్తున్నాడు, అన్నీ సమకూరుస్తున్నాడు. ఇలా ఉండగా కాలం గడుస్తోంది. ఒకరోజు ఆ పిల్ల విపరీతంగా ఏడవడం ప్రారంభించింది. ఈయన సంసారి కాదు, ఈయన బ్రహ్మచారి. ఈయనకి తెలియదు పిల్లలు అసలు ఎలా ఉంటారో తెలియదు, వాళ్ళని ఎలా పెంచాలో తెలియదు. అలాంటి వాడికి పిల్ల దొరికింది. ఈ పిల్లని ఏదో పెంచుకుంటూ ఉంటే ఈ పిల్ల ఏడుపు ప్రారంభించింది. ఊరికి ఏం చేసినా ఊరుకోవట్లేదు. ఈయనకి కాళ్ళు ఆడటం లేదు. అయ్యో, ఈ పిల్లని ఎలాగా ఆ పిల్ల ఏడవడం ప్రారంభించిందిట. ఎందుకు ఏడుస్తుందో తెలియదు, ఎలా సముదాయించాలో తెలియదు. ఆ చుట్టుపక్కల ఈయన అవస్థను చూసినటువంటి చుట్టుపక్కల స్త్రీలు వచ్చి ఆ పిల్లని కాసేపు ఊరుకోబెడదామని చెప్పి చూశారట. ఏం చేసినా ఆ పిల్ల ఊరుకోవట్లేదు. ఊరుకోకపోతే వైద్యుడి దగ్గర తీసుకెడదాం, పొట్టలో ఏదైనా నొప్పి ఉందేమో అని చెప్పి తీసుకెళ్ళి వైద్యుడి దగ్గర తీసుకెళ్ళారట. ఆయన చూసి అంతా పరీక్ష చేసి అంతా బాగానే ఉంది, పిల్ల లోపల ఏం కనిపించలేదు, లోపల ఏమీ ఇబ్బంది ఏం లేదు, కొన్నిసార్లు పిల్లలు అలాగే ఏడుస్తారని చెప్పాట. అనేసరికి ఈయన విష్ణుచిత్తుడు అయ్యో ఈ పిల్లని ఎలా సముదాయించాలా అని భుజం వేసుకుని తిప్పుతూ ఊరంతా తిరుగుతుండగా అక్కడ వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి వేద పాఠశాలకు వెళ్ళాట. ఆ వేద పాఠశాల లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ వేదం చదువుతున్నారు పిల్లలు. ఆ వేదాన్ని వింటూ గోదాదేవి ఏడుపు మానేసిందట. ఏడుపు మానేసరికి ఈయన కొంచెం ఆశ్చర్యపడి ఆ వేదాన్ని దాటుకుని ఈయన ముందుకు వచ్చేసరికి ఆ పిల్ల మళ్ళీ ఏడవడం ప్రారంభించిందిట. ఈయన నిజమా అబద్ధమా చూడాలనుకున్నాడు. అనుకుని మళ్ళీ ఆ వేదం చదువుతున్న వాళ్ళకి తీసుకెడితే ఆ అమ్మాయి ఏడుపు ఆపేస్తోంది, మళ్ళీ బయటకు వస్తే ఏడుస్తోంది. అలాగే పోనీ అని ఎక్కడైనా భజనలు అవి జరుగుతుంటే, పాటలు పాడుతుంటే, దైవ సంకీర్తనలు ఏమైనా చేస్తుంటే ఆపేస్తుంది, లేదంటే ఏడుస్తుంది. ఓహో, ఈ అమ్మాయి కంటే అన్నీ దైవ సంబంధమైనటువంటి అన్నీ చెప్పాలి, చెప్తే కనుక ఈ అమ్మాయి ఊరుకుంటుందని అర్థమైంది. ఆ రోజు నుంచి ఇంకా రోజు ఆ అమ్మాయి లేచింది మొదలు పడుకోబెట్టే వరకు అలా దేవుడి పాటలన్నీ పాడుతూ ఆ అమ్మాయిని పెట్టడం, పెంచడం, చేయడం ప్రారంభించట. ఇలా పిల్ల ఆ దైవ కీర్తనలతోటే పెరుగుతోందనమాట. పెరిగి పెద్ద అవుతోంది. అలాగే ఈ పిల్లకి 4-5 సంవత్సరాలు కొంచెం అంటే కథని అర్థం చేసుకునే వయసు వచ్చేస్తుంది. వయసు వచ్చేసరికి 5 సంవత్సరాల వయసు వచ్చేసరికి కృష్ణలీలలు చెప్పడం ప్రారంభించాట. ఆ కృష్ణుడు ఎలా ఉద్భవించాడు, దేవకీ వసుదేవులకి అష్టమ గర్భంలో జన్మించడం, ఆ తర్వాత కంసవధ కోసమే ఆయన అలాగే దుష్ట శిక్షణ కోసం అవతరించాడని చెప్పాట. అలాగే ఆయన యొక్క లీలలు, ఆయన చేసినటువంటి ఆ పూతన సంహారం, శకటాసురుడిని, వృత్తాసురుడిని, ధేనుకాసురుడిని, బకాసురుడిని, ఇలా అనేక మంది రాక్షసుల్ని ఎలా సంహరించాడో చెప్పాట. చెప్తుంటే ఆ పిల్ల చాలా ఆనందంగా ఆలకిస్తూ చప్పట్లు కొడుతుండేదిట. అలాగే ఆయన కాళీయమర్ధనం చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి వింటుండేదిట. అలాగే ఆయన దామోదరలీలు చెప్తుంటే ఆమె కిలకిలా నవ్వుతుండేదిట. ఆ దామోదరలీలకు ఆయన అలాగే చెప్పాట. ఆయన విష్ణుచిత్తుడు అంతవరకు విష్ణు సాంగత్యంలో ఉన్నవాడు కాబట్టి ఆయన చెప్పే ప్రతి లీల కూడా ఆయన అందులో భావించి చెప్పడం ప్రారంభించాడు. అందుకని ఆ తల్లి కూడా అలాగే భావిస్తూ ఆ కృష్ణుడి ముందర ఆవిడ ముందర కదులుతూ ఆ లీలను చూపిస్తున్నట్టుగా కనిపించేది ఆవిడకి. అలాగ ఆ లీలను చూస్తూ ఆవిడ గడిపేదిట. అలాగే ఒకరోజు ఆయన ఈ దామోదర లీల చెప్పాడు. తర్వాత ఏమోను ఆ గోపికా స్త్రీలందరూ చేసినటువంటి కాత్యాయని వ్రతం గురించి చెప్పాడు. అలాగే ఇంకొక రోజు బ్రహ్మదేవుడు చేసినటువంటి ఆ లీలను చెప్పాడు. గోవుల్ని గోపబాలని దాచేయడం అవన్నీ చెప్పాడు. ఇలాగా ఆవిడకి చెప్తున్నా. అలాగే ఇంకొక రోజు బృందావనంలో
ఆ గోవర్ధనగిరిని ఎలా అయితే చిటికెన వేలుతో ఎత్తుపట్టుకున్నాడో ఆ లీలను చూపించాట. ఆయన చెప్తుంటే ఆవిడ నిజంగా కృష్ణుడి ముందర కూర్చుని ఆ గోవర్ధనగిరి కింద కూర్చున్నట్టే భావిస్తుందిట. అంతలా చెప్తున్నాడు ఆయన. ఆ చెప్పిన ఆ లీలన్నీ వింది ఆవిడ. ఆ తర్వాత ఇంకొంచెం పెద్దదవుతోంది. ఇప్పుడు 8 సంవత్సరాల ప్రాయంలోకి వచ్చింది. వచ్చేసరికి ఈయన ఏం చేశాడంటే, ఒకరోజు అన్నం పెడుతూ, అమ్మ, గజేంద్రుడు మోక్షం చెప్తాను, ఇది విష్ణువు యొక్క లీలల్లో చాలా ప్రత్యేకమైన లీలని చెప్తారు, ఈ లీల గురించి చెప్తాను విను తల్లి అని చెప్తున్నట్ట. అది ఎలాగంటే, పాండ్యదేశాన్ని పరిపాలించే రాజు ఇంద్రద్యుమ్నుడు. ఆయన చాలా విష్ణు భక్తుడు. చాలా విష్ణు భక్తితోటి తరిస్తున్నవాడు. ఒకరోజు అగస్త్యముని శాపం వలన గజరాజుగా జన్మించాడు. ఈ గజరాజు రూపం గజమైనా కానీ అక్కడ కూడా రాజుగానే జన్మించాడుగా. అందుకని ఆయన వెంటేసుకుని వాళ్ళ పరివారాన్ని అందరినీ వెంటేసుకుని పాల సముద్రం దగ్గర ఆ త్రికూట పర్వత శిఖరాల దగ్గర తిరుగుతూ ఉండేవాట. తిరుగుతుండగా అక్కడేను ఒక సరస్సు ఉంది. ఆ సరస్సులో శాపవశంగా ఒక గంధర్వుడు మొసలి రూపాన్ని ధరించున్నాడు. ఈ గజరాజు చాలా ఆనందంగా తన వాళ్ళందరినీ తీసుకుని ఆ కొలంలో దిగి వాళ్ళందరూ చెప్తున్నారు ఆ నీటినంతని కూడా తీసి బయటికి చల్లమని చెప్పి. వాళ్ళ ప్రోద్బలంతో ఆ నీరంతని కూడా ఆయన తొండంతో తీయడం, చిమ్మేస్తూ ఉండడం. అలా తీస్తుంటే బురద వచ్చేస్తుంది. ఇంకా ఆ కొలను అడుగున పడుకున్నటువంటి మొసలికి చాలా చికాకేసింది. వేసి ఈయన చేస్తున్న చేష్టలకి కోపం వచ్చి వెంటనే తన పదునైన పళ్ళతోటి ఆ గజేంద్రుడి కాళ్ళు పట్టుకుందిట. ఆ కాళ్ళు ఎప్పుడైతే పట్టుకుందో ఈయన చాలా బాధకి లోనయ్యాడు. చాలా పెద్ద ఘీంకారం చేశాడు. వెంటనే చుట్టూ ఉన్న పరివారం అందరూ కూడా ఒడ్డుకొచ్చేసారు. గట్టు మీదకి వచ్చేసి నిలబడి ఈయన ఎలా కాపాడాలా అని అందరూ ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా కొన్ని రోజులు అయ్యేసరికి వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రయత్నాలని తగ్గించుకుంటూ అలాగా ఆయన దూరం అవుతున్నారు. వాళ్ళు అందరూ ఆయన చూస్తుండగానే వెళ్ళిపోయారు. ఆయన తన వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఎవ్వరూ లేరు. ఎప్పుడైతే ఈ గజేంద్రుడు ఒంటరిగా మిగిలాడో శక్తి క్షీణించేసింది. అప్పుడే చాలా రోజుల నుంచి మొసలు పట్టుకుంది కదా, ఆ మొసలు పట్టుకుని లాగేస్తుంది. ఇంకా తన శక్తి క్షీణించేసింది. అప్పుడు తన పూర్వజన్మలో విష్ణు భక్తి గుర్తొచ్చింది. అయ్యయ్యో, నేను ఎంత తప్పు చేశాను. ఆ రోజు నేనేమో విష్ణువుని పూజించుకుని విష్ణువు ఒక్కడే అన్నవాడిని, ఈరోజు నేనేమో ఈ పరివారం అంతా నాదనుకున్నాను. వీళ్ళెవరు నా వాళ్ళు కాదు, నన్ను కాపాడేది నా కోసం ఉండేది నా విష్ణువు ఒక్కడే అనుకుని వెంటనే ఆయన లావక్కింతయ్య లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులున్ ఠావులు తప్పే మూర్చవచ్చే తనువుండస్సే అని చెప్పి ఆయన విలపిస్తూ ఏడుస్తున్నాడు. ఓ విష్ణు పరమాత్మ వెంకటనాథారా, నన్ను కాపాడమని చెప్పి దీనంగా మొరపెట్టుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈ మొర విన్నాడో ఇక్కడ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కొంగు పట్టుకుని పాచికలాడుతూ ఆవిడ కొంగుకి వేలాడుతున్న కుచ్చులతోటి ఆడుకుంటున్నాడు. ఈ సందర్భంలో ఎప్పుడైతే గజేంద్రుడి యొక్క మొర విన్నాడో ఒక్క ఉదుటన లేచి గబగబా పరిగెడుతుంటే ఆయన పైన అంగవస్త్రం కూడా జారిపోతుంది. ఆయన పట్టించుకోవట్లేదు. ఆయన దబానలు లేచి పరిగెడుతుంటే లక్ష్మీదేవి ఒక్క ఉదుటన మంచం మించి దూకి ఆయన వేగాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తోంది, తడబడుతోంది. కానీ ఆయన వెనక్కి కూడా తిరిగి చూడలేదు. ఆవిడ పట్టుకొంక పట్టుకున్నట్టుగా వెళ్ళిపోతున్నాడు. ఆయన వేగాన్ని అందుకుంటూ ఆవిడ పరుగులు పెడుతోంది వెనకాల. ఇది చూస్తున్నటువంటి ఆయుధాలన్నీ కూడా ఆయన శంఖచక్ర గద అన్నీ కూడా కౌమోదకం అన్నీ కూడా ఏమిటి స్వామి మన్ని మర్చిపోయి వెళ్ళిపోతున్నాడని చెప్పి ఆయన వెనకాల వెళ్ళిపోతున్నాయి. ఆ గరుత్మంతుడు అనుకున్నాడు, ఇదేమిటి నన్ను వాహనాన్ని కదా, నన్ను కూడా అడగకుండా వెళ్ళిపోతున్నాడు, నన్ను రమ్మనకుండా వెళ్ళిపోతున్నాడు అక్కడికో అని చెప్పి ఆయన వెనకాల వస్తున్నాడు. ఇలాగే వీళ్ళందరినీ చూస్తున్నటువంటి వైకుంఠవాసులందరూ ఇదేమిటి వీళ్ళందరూ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు చూడాలని చెప్పి వాళ్ళు వెనకాల వస్తున్నారు. అలాగే బ్రహ్మలోకం, సత్యలోకం, ఇంకా ఏ లోకాలు ఉన్నాయో లోకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో జరుగుతోంది అయితే చూడాలని చెప్పి వాళ్ళందరూ మొత్తం ఆకాశం అంతా నిండిపోయిందిట, కిక్కిరిసిపోయినట్టు నిండిపోయింది చూస్తున్నారు ఏమిటి జరుగుతోందని చెప్పి.
ఈయన గబగబా గబగబా వచ్చాడు. వచ్చి ఆ గజేంద్రుణ్ణి పట్టుకున్నటువంటి మొసలిని చూశాడు. ఒక్కసారిగా రౌద్రుడైపోయాడు. తన భక్తుడైనటువంటి గజేంద్రుణ్ణి బాధిస్తున్నటువంటి ఆ మొసలి మీదకి తన చక్రాన్ని విడిచిపెట్టడం కోసం వేలు పైకెత్తాడు. పైకెత్తేసరికి వెంటనే ఆయుధం వెనక నుంచి వచ్చి ఆయన వేలిని అలంకరించింది. అలంకరించిన వెంటనే ఆ మొసలిని తన చక్రంతో వధించాడు. వధించిన వెంటనే ఆ మొసలికి గంధర్వుడికి శాప విమోచన అయిపోయింది. అలాగే గజేంద్రుణ్ణి అనుగ్రహించాడు, మోక్షాన్ని ప్రసాదించి తనలో కలుపుకున్నాడు. ఈ గజేంద్ర మోక్షం కథ చెప్పి అమ్మ గోదాదేవితో చెప్పాట, తల్లి మనకి మనవాళ్ళు అన్నవాళ్ళు ఎప్పుడూ సమయానికి రాకపోవచ్చు, కానీ భగవంతుడు పరమాత్ముడిని కనుక నమ్ముకుంటే ఆయన మాత్రం మనకి సరైన సమయంలో ఎప్పుడు మనం పిలిచినా కానీ తప్పకుండా వస్తాడు తల్లి అని చెప్పాట. ఆ మాట ఆవిడ మనసుకి బాగా నాటుకుంది. నాటుకున్న తర్వాత ఈవిడ చిట్టి చిట్టి చేతులతో ఈ గోదాదేవి చిన్న చిన్న మాలలు అల్లుతూ ఉండేది. ఆవిడ కూడాను అందంగా కూర్చున్న భూదేవి. ఆవిడకి తెలియని అలంకారం ఏముంటుంది? భూమిని ఇంత చక్కగా ఇంత అందంగా అలంకరించే ఆ తల్లికి మాల అల్లడం ఒక క్రీడ. అందుకని ఆవిడ చాలా బాగా అల్లుతోంది. విష్ణు చిత్తుడు చూసి చాలా ఆనందించాట. బాగా అల్లుతున్నావు తల్లి, నాలాగే అన్నట్ట అని ఆ బుట్టలో పెట్టుకుని గుడికి తీసుకెళ్ళేవాట. తీసుకెళ్తూ ఒకరోజు ఒక బంతి ఇచ్చి ఆవిడకి పువ్వుబంతిని, అమ్మ నువ్వు దీంతో ఆడుకో, నేను అలంకరిస్తానని చెప్పి ఆయన లోపలికి వెళ్ళిపోయాట. ఈ తల్లి ఆ బంతితో ఆడుకుంటూ అలా వెడుతుంటే ఆ గుడి దగ్గర ఉన్నటువంటి కొలంలోకి బంతి దొల్లుకుంటూ వెళ్ళిపోయిందట. ఈ పిల్ల చిన్నపిల్ల కదా, తెలియదు. అందుకని ఆ కొలంలో ఉన్న బంతిని తీసుకోవడం కోసం ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకా కొద్దిసేపట్లో ఆమె కొలంలోకి వెళ్ళి దిగి ఆ బంతి తీసుకునే ప్రయత్నం. వెంటనే అక్కడ ఒక పెద్ద సర్పం బుసలు కొడుతూ ఎదురుగా నిలబడిందిట. ఆ సర్పాన్ని చూసినటువంటి గోదాదేవి నోటి నుంచి మాట రాలేదుట. బిగుసుకుపోయింది. అయ్యయ్యో, ఇప్పుడు ఎలాగా నా తండ్రి మాత్రం నన్ను రక్షిస్తాడు, కానీ తండ్రిని పిలుద్దామంటే నోట మాట రావట్లేదు, నాన్న నాన్న అరుద్దామంటే ఏమీ రావట్లేదు. బిగుసుకుపోయింది. ఇప్పుడు ఎవరు కాపాడతారనుకుంది. వెంటనే తండ్రి చెప్పినటువంటి గజేంద్ర మోక్షం కథ గుర్తొచ్చింది. ఇప్పుడు నన్ను కృష్ణుడు ఒకడే కాపాడగలడని చెప్పి, కృష్ణ కృష్ణ నువ్వే కాపాడాలి, రా 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 అని పిలుస్తుంది. వెంటనే చిన్ని కృష్ణుడు చక్కగా ముద్దులకి ఆ చిన్ని కృష్ణుడు బృందావన కృష్ణుడు వచ్చాడు. వచ్చిన వెంటనే ఆయన చూసిన వెంటనే ఈ తల్లి అబ్బో కళ్ళు పెద్దవి చేసి నిజంగా వచ్చేసాడు కృష్ణుడు అని చూస్తోంది. చూస్తుంటే ఈయన చూసిన వెంటనే ఆ సర్పం పడగ కిందకి పెట్టుకుని కొద్ది దూరం వెళ్ళి అదృశ్యమైపోయింది. వెంటనే ఈయన కృష్ణుడు చూసిన వెంటనే ఈ గోదాదేవి అంటుంది, ఆహా అచ్చు మా నాన్న ఎలా చెప్పాడో అంతకన్నా అందంగా ఉన్నావు నువ్వు అంటుందిట. ఓహో మీ నాన్న ఏం చెప్పాడు ఏంటన్నట్ట. అంటే ఈయన చిన్నతనం నుంచి ఆవిడకి చెప్పినటువంటి ఆ అదేంటది ఆయన యొక్క భాగవత కథలన్నీ చెప్తోంది ఆవిడ. అహో మీ నాన్నకి చాలా విషయాలు తెలుసు నా గురించి అంటున్నట్ట. ఇలాగా అవే కాకుండా ఆయన విష్ణు సంబంధమైనటువంటి కథలను కూడా చెప్తోందిట. ఇవన్నీ వింటున్నాడు. అలాగే ఈ గజేంద్ర మోక్షం కథ కూడా నిన్నే చెప్పాడని చెప్పిందిట. ఓహో చాలా విషయాలు చెప్పాడు మీ నాన్న నీకు అన్నట్ట. అంటుంటే ఈలోపు ఆలస్యం అయిపోతుంది, ఇంకా నేను వెళ్ళిపోవాలని చెప్పి ఆయన వెళ్ళిపోతుంటే మరి ఎలాగా నేను ఇంకా ఆడుకోవాలనుకుంటున్నాను అందుట. అంటే నేను ఇగో ఈ వేణువుని ఊతాను, ఊదిన వెంటనే నువ్వు వస్తుండు, మరి ఇద్దరం ఆడుకోవచ్చు అన్నట్ట. ఇలా అయింది. మర్నాడు ఈ పిల్ల మళ్ళీ కృష్ణుడి యొక్క వేణుగానాన్ని వినడానికని బయలుదేరింది. బయలుదేరితే చుట్టూ ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా గోదామని ఆడుకుందని రా అంటున్నట్ట. ఈవిడికి వాళ్ళ మాటలేని రుచించట్లేదు. నేను కృష్ణుడితో ఆడుకుంటానని చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్ళిపోయి ఆడుకుంటున్నారు వీళ్ళు. ఆడుకుని చాలా అలసిపోయారు. కృష్ణుడు అన్నట్ట, నాకు చాలా ఆకలిస్తుంది, ఏదైనా తినాలన్నట్ట. అంటే అయితే మా ఇంటికి రా, మా నాన్న నాకు బోల్డ్ అని చేసి ఇంట్లో పెట్టాడు, నీకు పెడతానందుట. అంటే నాకు అవి ఏమీ వద్దు, నాకు వెన్న కావాలన్నట్ట. సరే అయితే వెన్న కూడా మా ఇంట్లో చాలా చేసి పెట్టాడు మా నాన్న, పదందిట. ఇంటికి వచ్చి వెన్న చూస్తే ఉట్టు మీద పెట్టి పైన పెట్టుంది. పైన పెట్టుంటే ఇప్పుడు ఆ ఉట్టి మనకి ఎలా అందుతుంది అనుకున్నట్టు ఇద్దరు చిన్నపిల్లలే కదా అనుకుంటే, కృష్ణుడు అన్నట్ట, సరే అయితే గోదా నేను వంగుంటాను, నా నడ్డి మీద ఎక్కి ఆ ఉట్టి అందుకో అన్నట్ట. ఇది చూస్తున్నటువంటి లక్ష్మీదేవి పైనుంచి చూసి అంటుందట, నాదా ఏమి భక్త సులభడు అంటే ఏంటి నాదా ఇది కదా,
నువ్వు ఈ భక్తులకి ఇంతలా లొంగిపోతావు కదా, అందుకే నిన్ను భక్తసులభుడు శ్రీవల్లభుడు అంటారు అని చెప్పి ఆయన్ని స్తుతిస్తోందిట. ఈయన ఆ తర్వాత గోదాదేవి ఆయన నడ్డి మీద ఎక్కి ఆ ఉట్టు అందుకని కింద పెట్టింది. ఇద్దరు కలిసి ఆ వెన్నంతా తినేశాడు. ఈయన తినేశాక ఈలోపు ఆ విష్ణుచిత్తుడు లోపలికి వస్తుంటే ఆయన అడుగుల చప్పుడికి అదృశ్యమైపోయాడు. ఈయన ఆ ఖాళీగా ఉన్నటువంటి కుండను చూసి, వెన్నకుండని, ఇది కిందకి ఎలా వచ్చిందమ్మా అన్నట్ట. కృష్ణుడు వచ్చాడు, నేను ఇలా చేశానని చెప్పింది ఆవిడ. ఆయన ఆశ్చర్యపోయాట. ఆవిడ అంతకుముందు జరిగినటువంటి అన్ని వృత్తాంతం అంతా చెప్పిందిట. చెప్పేసరికి ఈయనకి కలియుగంలో ఇలాంటి వింత జరుగుతుందా, ఇలాంటి అద్భుతం జరుగుతుందా అని ఒక సందేహం. అందుకని వీధి అరుగు మీద కూర్చొని ఆలోచిస్తున్నట్టు ఇది నిజమా అబద్ధం అని. ఈలోపు అటుగా పెడుతున్నటువంటి ఈయన తోటివాడే ఇంకొక ఆయన కూడా కనిపించాట. ఏమిటి విష్ణుచిత్త, ఎందుకు అలా ఆలోచిస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అన్నట్ట. అంటే ఇగో ఇది జరిగిందని చెప్పాట. చెప్పేసరికి ఆయన అన్నట్ట, అది నువ్వు ఆ అమ్మాయి పుట్టినప్పటి నుంచి ఆ అమ్మాయికి అంతా భగవంతుడి కథలు, కృష్ణ కథలు అన్నీ ఇవే చెప్తున్నావు కదా, అందుకని ఆవిడ మనసు నిండా, ఆవిడ కళ్ళ నిండా మొత్తం ఆ పిల్లకి అదే నింపేశావు. అందుకని ఏది చూసినా ఆ అమ్మాయికి అదే కనిపిస్తుంది. అందుకని తీసుకెళ్ళి గురుకులంలో విద్యాభ్యాసంలో పెట్టు, ఆమె మనసు కొంచెం మారుతుంది, అలాగే తోటి పిల్లలతో ఆడుకోవడం అనేది వస్తుంది అన్నట్ట. సరే, మంచి సలహా అని చెప్పి తీసుకెళ్ళి మర్నాడు గురుకులంలో ప్రవేశపెట్టాడు. ఆ గురుకులంలో వాళ్ళు చెప్తున్నటువంటి ఉపాధ్యాయులు చెప్పే పాఠాలన్నీ కూడా ఆవిడ ఇట్టే వచ్చేస్తున్నాయి ఆవిడకి. ఆవిడ తెలివితేటలకి వాళ్ళందరూ అబ్బురపడిపోతున్నారు. అలాగే ఆవిడ మాత్రం పిల్లలందరూ ఆడుకుంటుంటే ఈవిడ మాత్రం అక్కడ ఉన్నటువంటి ఒక కృష్ణుడు విగ్రహం ఉందిట. దాని దగ్గర కూర్చుని ఆయనకేసే చూస్తుంటుందిట. చూస్తుంటే ఈ పిల్లలందరూ అనుకున్నారట, మన గోదా దేనికో ఆలోచిస్తుంది, అసలు ఏమిటో అడుగుదాం అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళి, గోదా నువ్వు మాతో ఆడుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు అన్నట్ట. మీరు నేను పిచ్చిదాన్ని అనకుండా ఉండుంటే అనరు అంటే నేను మీకు విషయం చెప్తానంట. మేము అలా చెప్పకుండా అనవసరం చెప్పన్నట్ట. అంటే చెప్పిందిట, ఇదిగో నాకు కృష్ణుడు ఇలా కనిపిస్తున్నాడు అని చెప్పి జరిగిందంతా చెప్పిందిట. చెప్పేసరికి వాళ్ళన్నట్ట, సరే అయితే అప్పుడేమో నువ్వు గౌన్లు వేసుకుని చిన్నపిల్లవి, ఇప్పుడేమో పరికిణీలు వేసుకుని దానికి వచ్చావు, మరి నువ్వేమో ఇప్పుడు కూడా అలా అలంకారం లేకుండా అలాగా నిద్రాణంగా ఉంటే కృష్ణుడు ఇప్పుడు పెద్దవాడు అయి ఉంటాడు కదా, నిన్ను ఎలా చూస్తాడు, నువ్వా ముగ్ధ మనోహరివి, అందుకని నీ అందానికి తగ్గ అలంకారం చేసుకుంటే ఇంకా అందంగా కలిగిస్తావు కదా, అప్పుడు కృష్ణుడు నిన్ను తప్పకుండా చూస్తాడన్నట్ట. తప్పకుండా చూస్తాడా అందిట. చూస్తాడన్నట్టు వాళ్ళల్లో గరుడసర ఒకటి ఉంది, ఆవిడ చెప్పింది. వెంటనే ఈవిడికి ఆ మాటలు రుచించాయి. వెంటనే చక్కగా అలంకారం చేసుకుని మర్నాడు నుంచి ఈవిడ చక్కగా పట్టుపావడాలు కట్టుకుని అలంకారం చేసుకుని ఆ కృష్ణుడి ముందు నుంచునేదిట. కృష్ణుడికి అందంగా కనిపిస్తానని చెప్పి ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఎన్ని చేసినా కానీ కృష్ణ పరమాత్మ యొక్క సాక్షాత్కారం దొరకట్లేదు ఆవిడికి ఎందుకు దొరకట్లేదు అనేది అర్థం అవ్వట్లేదు. ఇంకొంచెం పెద్దదయింది, తండ్రికి పూలమాలలు అల్లిచ్చేంత పెద్దదయింది. ఆ పూలమాలలన్నీ కూడా తన సొంతంగా అల్లుతోంది. ఆ అల్లుతున్న మాలను చూస్తుంటే ఆ విష్ణుచిత్తుడు పొంగిపోతున్నాడు. తనకన్నా గొప్పగా గుచ్చుతోంది మాలలని. ఆ మాలను సమర్పిస్తుంటే స్వామి ఇంకా అందంగా కనిపిస్తున్నట్ట. ప్రజలందరూ కూడా ఇంకా ఆనందిస్తున్నారు, ఆహా చాలా బాగున్నాయి అని చెప్పి. ఇలా ఉండగా ఆవిడ అనుకుంటుంది, నేను ఇంత చేసి ఇన్ని చేస్తున్నా కానీ కృష్ణ నీకు నా మీద ఎందుకు దయ రావట్లేదు అని చెప్పి మనసులోనే ఆయన వేడుకుంటుంది. ఒక్కసారి నాకు సాక్షాత్కరించు, నన్ను అనుగ్రహించమని చెప్పి. ఇలా ఉండగా ఆ గుళ్ళోకి వచ్చినటువంటి స్త్రీలందరూ కూడా అక్కడి తమిళ సాంప్రదాయంలో కట్టుకునేటువంటి కట్టులో, అంటే వాళ్ళు మన సైడు ఆంధ్ర ప్రజలు కట్టుకునేదేమో కచ్చా పోసి కట్టుకోవడం అంటారు 6 గజాల చీరని. వాళ్ళక్కడ మడిసారని చెప్పి 9 గజాల చీరని అదొక రకంగా కట్టుకుంటారనమాట. అది పెళ్లి కూతురికి కట్టి కన్యాదానం చేస్తారు. అప్పటి నుంచి మాత్రమే కడతారు. అలాంటి కట్టుతో ఉన్నటువంటి ఆ స్త్రీలందరినీ చూసి, ఓహో నీకు నేను ఇంతవరకు కుమారిగా కనిపిస్తున్నాను కాబట్టి నీకు నచ్చట్లేదేమో, ఇప్పుడు నేను వాళ్ళలాగా అంటే నీ భార్య అయ్యాక ఎలా ఉంటానో ముందుగానే నీకు చూపిస్తే అప్పుడు నేను నచ్చి నువ్వు నన్ను అనుగ్రహిస్తావేమో అని చెప్పి, అది తప్పో రైటో ఆవిడకి తెలీదు. కానీ ఇంతవరకు ఎవరు ఇంకా కన్యకి ఎప్పుడూ కట్టుకోలేదు అలాగా. కానీ ఈవిడ మాత్రం గబగబా అలాంటి కట్టుకుని ఆయన ముందు
కనిపించాలని చెప్పి చాలా అలంకరించుకుంది. ఎలాగా ఒక పక్కన ఒక కుప్పి పెట్టుకుంది. ఆ కుప్పిలో ఒక ఆభరణాన్ని గుచ్చింది. అలాగే పెద్ద జడ వేసుకుంది. ఆ జడలో మల్లెలు, మొల్లలు, సంపెంగలు, మరువం, దమనం, ఇలాగా కమలాలు, ఇలా అనేక రకాల వివిధ రకాలైనటువంటి పుష్పాలన్నీ కూడా చాలా అందంగా అలంకరించుకుంది జడని. ఆ జడ తర్వాత ఏమో బంగారు కుచ్చులు, బంగారు జడ దాని మీద, తర్వాత చేతి నిండా చక్కటి గాజులు, తర్వాత ఏమోను మెడ నిండా ఆభరణాలు, అలాగే ముక్కుకు పెట్టుకున్నటువంటి నత్తు, దానికి వేలాడుతున్నటువంటి ఒక బులాకగా ఒక ముత్యం వేలాడుతోంది. అలాగే కంటికి చక్కటి కాటుక పెట్టుకుంది. కనుబొమ్మలు చక్కగా తీర్చిదిద్దుకుంది. తర్వాత చెవులకి పెద్ద పెద్ద దుద్దులు పెట్టుకుంది, కమ్మలు. అలాగే నడుముకి వడ్డాణం పెట్టుకుంది. కాళ్ళకి అందులు కడియాలు పెట్టుకుంది. ఈ అలంకారంలో ఆవిడని చూసిన వాళ్ళందరూ కూడా అబ్బా ఎంత అందంగా ఉందో ఈ తల్లి ఈ గోదాదేవి అనుకుంటున్నారట ఆ పిల్లని చూసి. అంత అందంగా తయారయ్యి కృష్ణుడి కోసం నిరీక్షిస్తుంది ఆ తల్లి. అప్పుడు కృష్ణుడు రాని వచ్చాడు. కృష్ణుడు ప్రత్యక్షమైన వెంటనే ఆవిడ స్వామి ఇంతకాలానికి నన్ను అనుగ్రహించావా తండ్రి అందుట, ఇంతకాలం పట్టిందా నీకు నన్ను చూడడానికి అందుట అనేసరికి ఆయన అన్నట్ట, గోదా నిన్ను నాకు ఎప్పుడో నిన్ను నా దగ్గరికి చేర్చుకోవాలనుంది, కానీ అవతారం పొందినందుకు గాను ఆ అవతారం యొక్క ప్రయోజనం ఉండాలి కదా, అందుకని అది అయ్యే వరకు మన కలయిక కొంత దూరం ఉంటుంది, అందుకని దాన్ని నువ్వు నిరీక్షించవలసిందేను. అంతవరకు నీకు నేను చిలకని ప్రసాదిస్తున్నాను. ఈ చిలకని నువ్వు నాకు ఏ రాయి భారం పంపించాలన్నా కన్నా ఈ చిలకతో పంపించు, నాకు చేరుతుంది అన్నట్ట. సరే అనుకుంది. అనుకున్న తర్వాత ఇక్కడేమోను ఈవిడ అలాగే ఇంకొక విషయం చెప్తున్నాను, నువ్వు ధరించిన మాలలవే నాకు చాలా ఇష్టం, అందుకని ఆ మాలల్ని మాత్రమే నేను స్వీకరిస్తాను. నువ్వు ధరించి అవి నాకు అందంగా ఉంటాయనుకున్న మాలలు మాత్రమే నాకు పంపించన్నట్ట. ఈవిడ తండ్రికి తెలియకుండా రోజు ఆ మాలలు ధరించి అవి బొట్లో పెట్టి పంపిస్తుంటే ఒకరోజు ఆ మాలల్లో ఒక పెద్ద వెంట్రుక వచ్చిందిట. ఆ వెంట్రుక చూసి ఆ పూజారకుడు, అయ్యయ్యో ఎంత అపచారం జరిగిపోతుంది, శ్రీరంగనాథుడికి సమర్పించే ఆ మాలలన్నీ కూడా అపవిత్రమైపోయిన మాలవి, ఈయన కూతురు గోదాదేవి అవి ధరించి పంపిస్తోంది, తీసుకొస్తున్నాడు ఈయన, తెలిసి చేస్తున్నాడో తెలియజేస్తున్నాడో తెలియదు కానీ తప్పేను అని చెప్పి ఆ మాలని బయటికి విసిరేసి దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోమని చెప్పి ఆయన్ని బయటికి గెంటేశారట. విష్ణుచిత్తుడు ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి గదిలో కూర్చుని ఏడుస్తున్నాడు. అయ్యో ఇప్పుడు ఈ శిక్ష ఏం పడుతుందో, ఈ బంగారు తల్లిని ఇంత అల్లారు ముద్దుగా పెంచుకున్న నా తల్లిని ఏమైపోతుందో అని చెప్పి ఆయన విచారిస్తున్నాడు. ఈలోగా ఆ రంగనాథుడు కోపంగా ఊగిపోతూ వచ్చేసరికి ఆయన చూసిన వెంటనే స్వామి సాక్షాత్కారంతో ఈ విష్ణుచిత్తుడు పొంగిపోతున్నాడు. కానీ ఆయన కోపమైన రూపాన్ని చూసి భయపడిపోతున్నాడు. బాబోయ్ ఇంత కోపంతో ఉన్నప్పుడు ఏం చెప్పించేస్తాడో, కూతుర్ని ఏం అంటాడో అని చెప్పి శాంతించి తండ్రి అని చెప్తుంటే, పిలు ఏది నీ కూతురు గోదా ఏది పిలు, నేను ఇప్పుడు దాంతో ఆ అమ్మాయితో తేల్చుకోవాలి రమ్మని అంటూ ఉంటే ఈయన భయపడిపోతున్నాడు. ఒకసారి ఇక్కడే కూర్చో, నేను పిలుస్తాను మా పిల్లని చెప్పి బయటకు వచ్చి బయట తలుపు గుళ్ళెం పెట్టేసి గబగబా పిల్లల దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు ఎక్కడికైనా పారిపో, ఆ రంగనాథుడు చాలా కోపంగా వచ్చాడు అని చేత మనం భరించలేము ఆయన కోపాన్ని, విడిపోమంటున్నట్ట. ఈలోపు రంగనాథుడు బయటకు వచ్చాడు. ఓహో నన్ను గదిలో పెట్టేసి తలుపు బంధించేసి నువ్వేమో నీ కూతురుని బయటకు పంపించేస్తున్నావా అన్నట్ట. అంటే కాదు స్వామి, ఆ పిల్ల చిన్న పిల్ల, దాన్ని వదిలిపెట్టమన్నట్ట, ఏమీ చేయకన్నట్ట. ఆవిడేమో స్వామిని చూసి సిగ్గుపడుతూ నవ్వుకుంటుంటే స్వామి మా నాన్నని ఇబ్బంది పెట్టద్దు, ఏడిపించద్దని అడుగుతుందట. కానీ రంగనాథుడు ఊరుకోకుండా ఆయన ఏ దిక్కుకి పారిపోతుంటే ఆ దిక్కుకి ఎదురవుతున్నాడు. మొత్తం అన్ని దిక్కుల్లోనూ ఆయనే కనిపించి ఆయన్ని మధ్యలో గోదాదేవితో పాటు విష్ణుచిత్తుని నిలిపాడు. వెంటనే విష్ణుచిత్తుడికి జ్ఞానోదయం అయింది. ఏంటిది, సర్వాంతర్యామి అయినటువంటి స్వామిని నేనా బంధించేవాడిని, నేను ఎంత మూర్ఖుడిని చెప్పి ఆయన పాదాల మీద పడేసరికి స్వామి ఆయన భుజాలు పైకెత్తి లేపుతూ, ఏమిటి మామ నువ్వు నా కాళ్ళకి దండం పెడుతున్నావు అన్నట్ట. మామ అనేసరికి ఆయన ఆశ్చర్యపోతూ చూస్తున్నట్ట. నీకు గుర్తులేదేమో, నువ్వు అడిగిందే కదా వరం, నా కాళ్ళు కడిగి నీకు కన్యాదానం చేస్తానన్నావు కదా, మరి నువ్వు నన్ను ఇలా చేయొచ్చా, నా కాళ్ళు పట్టుకొచ్చా అన్నట్ట. వెంటనే ఆయనకి తన పూర్వజన్మ వృత్తాంతం గుర్తొచ్చింది. ఓహో అనుకుని ఆయన చాలా ఆనందించాడు.
అప్పుడు రంగనాథుడు చెప్పాట, విష్ణుచిత్త, నీ కూతురు ధరించినటువంటి ఆ మాలలు అంటే నాకు చాలా ఇష్టం, అందుకని నేను ఆ మాలను మాత్రమే ధరిస్తాను, కాబట్టి నీవు ఇక మీదట నాకు అలాగే అనుగ్రహించు. అలాగే నేను నీ కూతుర్ని వివాహం చేసుకోదలుచుకున్నాను. ఇది ఎప్పుడన్నది నేను ఇంకా కొంతమందికి బుద్ధి రావాల్సింది, వాళ్ళందరికీ చెప్పాక అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. అంతవరకు నువ్వు నీ కైంకర్యాలని చేస్తూనే ఉండని చెప్పాట అని ఆయన అదృశ్యమైపోయాడు. ఈలోపు ఈయన చాలా ఆనందంగా ఉన్నాడు. ఈ గుళ్ళో ఏం జరిగింది అంటే, ఆ రంగనాథుడి విగ్రహంలోంచి పొగలో సెగలో వచ్చేస్తుంటే వాళ్ళందరూ హడిలిపోతున్నారు. ఇదేమిటని చెప్పి గబగబా ఆయనకి సంప్రోక్షణలు చేశారు. శుద్ధమైన జలాలు తీసుకొచ్చి అభిషేకాలు చేశారు. గంగాజలంతో సంప్రోక్షించారు. తర్వాత ఏమో చందన లేపనాలు పూశారు. ఏం చేసినా కానీ మల్లెలు మాలలు అన్నీ మాలలు ఏవో తీసుకొచ్చి ఆయనకి వేస్తున్నారు. అవన్నీ ఇలా ఆయన మీద వేయడం, అవి మాడిపోయి మసైపోతున్నాయి. ఇవి చూసారు, అయ్యి బాబోయ్, ఇంత కోపంలో ఉన్నప్పుడు ఏదో అనర్థం జరిగిపోతుంది ఎలాగా అని విచారిస్తుంటే, అక్కడ కూర్చున్నటువంటి ఇదంతనే ఆలకిస్తున్నటువంటి ముత్తైదువు లేదా స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారట, మీరు ఇదివరకు కూడా ఇలాగే చేసి విష్ణుచిత్తుడిని బ్రహ్మచారి అని చెప్పి బయటికి గెంటేద్దామని చూశారు. అప్పుడు కూడా గోదాదేవిని ప్రసాదించి ఆయన్ని సంసారిగా, ఆయన తండ్రి బాధ్యత ఇచ్చి ఆయన పూజలను అందుకున్నాడు ఆయన. అలాగే ఆ తల్లి అయోనిజగా జన్మించిందని మీకు తెలిసి కూడా ఆవిడ్ని అనుమానించి అవమానిస్తున్నారు. అందుకే మీకు ఈ అనర్థం చూడండి, ఆయన ఎంత ఉగ్రంగా మిమ్మల్ని చూస్తున్నాడను, మీకు ఈ అనర్థం తప్పదని చెప్తున్నారు అని చెప్పారట వాళ్ళు. ఆ మాట విన్న వెంటనే, అమ్మో, లక్ష్మీదేవి ఈ మాటలు పలికిస్తుందమ్మో వీళ్ళ చేత అని చెప్పి తెలుసుకుని వెంటనే వాళ్ళు పరుగున విష్ణుచిత్తుడి ఇంటికి వచ్చి, విష్ణుచిత్తాన్ని వచ్చి స్వామిని శాంతింపజేయమని చెప్పి అడిగారట. వెంటనే ఈయన తన కుమార్తె అయినటువంటి గోదాదేవిని వెంట పెట్టుకుని పూమాలను తీసుకుని వచ్చి ఆయన గబగబా ఆయన ఉగ్రరూపాన్ని చూసి భయపడినా దగ్గరికి వెళ్ళి శాంతింపజేయడం కోసం ఆయన మీద ఉన్నటువంటి ఆ కమిలిన పుష్పాలన్నింటినీ తీసి ఆయన్ని గోదాదేవిని చెప్తున్నాడట, అమ్మ, నీవు ధరించి ఆ మాలలు ఇయ్యి స్వామికి అలంకరిద్దామని. వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు ఇదేమిటని. వాళ్ళందరికీ మీకు ఇప్పుడే మీకు సమాధానం దొరుకుతుందని చెప్పి ఆవిడ ధరించిన మాలలు ఆయనకి వేసిన వెంటనే ఆ స్వామిలోంచి ఒక దివ్యమైనటువంటి తేజస్సు వెలుగులు కనిపిస్తున్నాయట. ఆయన వేడి చల్లారిపోయింది, వెలుగుతున్నాడు ఆయన. ఆ వెలుగు చూసిన వెంటనే జనాలందరూ సంతోషించారట. జరిగిన సంగతి అంతా అప్పుడు తర్వాత ఈయన వివరించి చెప్పి తన గోదాదేవిని వివాహం చేసుకోవడానికి శ్రీరంగనాథుడు ముహూర్తం నిర్ణయం చెప్తానన్నాడని చెప్పారట. ఆ విల్లుపుత్తూరు ప్రజలందరూ కూడా తమ అదృష్టానికి వాళ్ళందరూ పొంగిపోతున్నారట. ఆహా, విష్ణుచిత్తుడు మన ఊరిలో ఉండడం వల్ల కదా, గోదాదేవి మనకి ఇక్కడ జన్మించడం వల్ల కదా మనకి అదృష్టం పట్టింది. భూలోకంలో కలియుగంలో పరమాత్ముడితో మానవకాంత వివాహం చేసుకోవడం అనేది ఒక గొప్ప విషయం. ఇది మన ఊళ్ళో జరిగిపోతుందని చెప్పి వాళ్ళు పొంగిపోతున్నారు. ఈలోపు ఈ తల్లి ఏం చేసిందంటే, తన ఆయన స్వామి సందేశం అందిలోపే ముందరే ఈవిడ స్వామి సాక్షాత్కారానికి ముందరే ఈవిడ గోపికల ఆరాధన చేసినటువంటి కాత్యాయని వ్రతాన్ని ఎంతో భక్తిగా, నిష్ఠగా, నియమంతో చేసి తను చేయడమే కాకుండా తన చెలికత్తెలందరినీ కూడా తన తోటి స్నేహితురాలందరినీ పిలుచుకుంటూ పాసురాలు 30 రోజులు ఈ ధనుర్మాసం అంతా కూడా ఆవిడ చలిలో ప్రాతకాలంలో లేచి ఈ పూజని చేసిందిట. చేసిన ఫలితం ఈ రంగనాథుడు సాక్షాత్కారం. అందుకని అది చూసి అందరూ పొంగిపోతున్నారు. ఈలోపు ఈ స్వామి నుంచి కబురు వచ్చింది విష్ణుచిత్తుడికి. మకర సంక్రమణకి ముందు రోజు వచ్చే భోగి రోజుని ఆ స్వామి గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. అది రంగనాయకుడు. అలాగే అక్కడ రంగనాథ మందిరంలో ఉన్నటువంటి పూజారులందరికీ కూడా ఈ విషయం చెప్పాడు. తెలియజేసిన వెంటనే వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఈయన విల్లుపుత్తూరు ప్రజలందరూ కూడా ఆయన వెనకాల వస్తుండగా ముత్తైదువులందరూ పసుపు, కుంకుమ, పువ్వులు, పళ్ళు, గాజులు అన్నీ సుమంగళి ద్రవ్యాలను పట్టుకుని చక్కగా అలంకారాలు చేసుకుని ముందు పెడుతున్నారు, గోదమ్మ పెళ్ళని చెప్పి. అలాగే ఈవిడ్ని చక్కగా
నూతన వధువుగా అలంకరించారు. ఆ అలంకారంలో ఆ తల్లి వెలిగిపోతోంది. వెలిగిపోతున్న ఆ గోదాదేవిని ఊరేగింపుగా పల్లకిలో కూర్చోబెట్టి తీసుకెడుతుండ బంగారు పల్లకిలో. అలాగే చుట్టూ మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. ఆ తర్వాత ఏమో వేద మంత్రాలు ఘోషిస్తూ వేద మంత్రాలు పెడుతున్నాయి. ఆ తర్వాత ఏమోను ఈ ఊరు ప్రజలందరూ వెనకాల ఊరేగింపుగా వస్తున్నారు. ఇంతటి ఆర్భాటంగా ఈ తల్లి బయలుదేరి శ్రీరంగంలోని రంగనాథ మందిరానికి వస్తుంటే ఆ ప్రజలందరూ కూడా ఎదురొచ్చి ఈ తల్లిని తీసుకెడుతున్నారు. వాళ్ళు మేళతాళాలతో అక్కడి నుంచి వాళ్ళ ఊరేగింపుతో వాళ్ళు తీసుకెడుతున్నారు. వెళ్ళిన వెంటనే ఆవిడ అందరికీ నమస్కారం చేసి గర్భగుడిలో ఉన్నటువంటి స్వామి దగ్గరికి మాల పట్టుకుని వెళ్ళి ఆయన మెడలో మాల వేసి ఆవిడ ఆయనలో ఐక్యమైపోయింది. ఆ దృశ్యాన్ని చూసినటువంటి ప్రజలందరూ కూడా ఆహా, ఇది కదా మన భాగ్యం, ఎంత అదృష్టం ఉంటే మనం ఈ దృశ్యాన్ని చూడగలుగుతాం. ఆ తల్లి ఆనాడు ధనుర్మాసం అంతా కూడా దీక్షగా పాసురాలను పఠించి దివ్య ప్రబంధాలని బోధించడం వల్ల కదా ఈ పఠించి మనకి ప్రసాదించింది అని చెప్పి ఆ రోజు నుంచి ఆ పాసురాలు 30 పాసురాలని 30 రోజులు చదువుతారట. చదవడమే కాకుండా ప్రతి వైష్ణవ ఇంట్లోనూ కూడా వాళ్ళు పూజించుకుంటారు. ఆ తిరుప్పావైని ఒక గొప్ప గ్రంథంగా వాళ్ళు భావించి పూజించి తరిస్తున్నారు. అలాంటి అదృష్టం, ఆ గోదా చరితాన్ని వినే అదృష్టం మనకి ఈ రోజున ఆ రంగనాథ గోదాదేవి యొక్క అనుగ్రహం వలన కలిగింది. ఆ చెప్పగలిగే అదృష్టం నాకు కలిగింది. బృందారక సందోహముతో మందారమౌని బృందముతో బృందారక సందోహముతో మందారమౌని బృందముతో పెందురువడి పెరుమాళే శ్రీ మందిరమును వీడి తరలేనే పెందురువడి పెరుమాళే శ్రీ మందిరమును వీడి తరలేనే బృందారక సందోహముతో మందారమౌని బృందముతో తులసీవనమున మొలకయటే అలహరి కౌగిలి చిలకయటే తులసీవనమున మొలకయటే అలహరి కౌగిలి చిలకయటే వెలసినీయమున విష్ణు చిత్తుల నిలయ దీపమై వెలిగనటే వెలసినీయమున విష్ణు చిత్తుల నిలయ దీపమై వెలిగనటే బృందారక సందోహముతో మందారమౌని బృందముతో విరజానది కావేరియటే పరమపదము శ్రీరంగమటే విరజానది కావేరియటే పరమపదము శ్రీరంగమటే వరుడా రంగేశ్వరుడు కదా మనసిరి ఆండాళే వధువు కదా వరుడా రంగేశ్వరుడు కదా మనసిరి ఆండాళే వధువు కదా బృందారక సందోహముతో మందారమౌని బృందముతో పెందురువడి పెరుమాళే శ్రీ మందిరమును వీడి తరలేనే బృందారక సందోహముతో మందారమౌని బృందముతో మందారమౌని బృందముతో మందారమౌని బృందముతో